ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాము. సింహరాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి, వారిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ, ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి.
అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. సుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు. అయితే ఈ సింహరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు.
ఎందుకంటే సింహరాశి వారిది మంచి స్వభావం కాబట్టే. ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది.
ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన మరియు పరిహారాల విషయానికి వస్తే, సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఆత్మవిశ్వాసము, శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఇది అన్ని రకాల సమస్యల నుండి విముక్తినిస్తుంది. శివుడిని ఆరాధించటం కూడా చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించటం అత్యంత ముఖ్యమైన పరిహారాలలో ఒకటి. సోమవారం చంద్రునికి అంకితం చేయబడిన రోజు మరియు శివుడు చంద్రుణ్ణి తన శిరస్సును ధరించాడు. సోమవారం శివుణ్ణి పూజించటం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. దీనివల్ల మనసులోని గందరగోళం, ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. అభిషేకం చేయించటం శివుడి పూజలో ప్రధానమైనది. శివుడి లింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధం, పుష్పాలు, బిల్వపత్రాలు మొదలైన వాటితో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ అభిషేకం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక రకమైన ధ్యానం. అభిషేకం చేస్తున్నప్పుడు మనసు శివునిపై లగ్నమవుతుంది. దానివల్ల మనసులో ఉన్న చెడు ఆలోచనలు, భయాలు తొలగిపోతాయి. ఈ విధంగా శివారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి సింహరాశికి చెందిన వారు ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి.